నేను కూడా సంఘం ముందు నా అన్యాయాన్ని ఒప్పుకోవాలి. అదే ఒప్పుకుంటున్నాను నేను యథార్థంగా మీ అందరి ముందు. ఆర్థిక దరిద్రతకి చాలా వరకు ఒక దేవుని ఎరగని వాడి సంగతి పక్కన పెడితే, దేవుని ఎరిగినటువంటి బిడ్డలంగా మనం ఉండి కూడా దరిద్రతలో ఎందుకు బతకాల్సి వచ్చిందంటే, దేవుడు మనల్ని దీవించి ప్రేమించి ఇచ్చిన దానిలో నుండి ఇదిగో దేవునికి తీయటం విషయంలో నమ్మకత్వాన్ని నేర్పాలా. ఏదో ఉంటే లేకపోతే లేదన్నా, నీ దగ్గర ఉంటే చేయి లేకపోతే లేదన్నా, నీ రాబడిలో ఇదిగో ఈ విషయంలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలని నేను నేర్పలా. దానివల్ల సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేశా, చాలామంది ఆ బ్లెస్సింగ్ అనే దాన్ని లాస్ అయ్యారు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, అబద్ధం ఆడకుండా నిజం చెప్పండి అన్న. ప్రతి నెల లేకపోతే ప్రతి వారం దేవుడు నాకు ఇచ్చిన దానిలో నుండి ఖచ్చితంగా లెక్కగట్టి నేను 10వ భాగం భయంగా తీస్తానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో. ఇంతమందిలో